యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్లోని ట్రినిటీ ప్రైవేట్ స్కూల్ గోదాం ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలపై స్కూల్ లోగోను ముద్రించి అధిక రేట్లకు అమ్ముతున్నారని ఆరోపించారు. స్కూల్లో అమ్మితే ఇబ్బంది అని తెలిసి స్కూల్ బయట గోదాం ఏర్పాటు చేసి విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఎంఈఓ, డిఈఓ వెంటనే స్పందించి అధిక రేట్లకు పుస్తకాలు అమ్ముతున్న స్కూల్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. చౌటప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ట్రినిటీ స్కూల్ యాజమాన్యం ఈరోజు విచ్చలవిడిగా విద్యని వ్యాపారం చేస్తూ స్కూల్లో ఉన్న బుక్కులను, పుస్తకాలను మరియు స్టేషనరీ వ్యాపారంగా చేసి ఈరోజు విద్యను వ్యాపారంగా చేసి అమ్ముతున్న ట్రినిటీ స్కూల్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎంఈఓ గారిని డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా స్థానికంగా ఎంఈఓ గారు స్పందించకపోవడం సిగ్గుచేటు. ఈ యొక్క విద్యను వ్యాపారం చేసి విద్యార్థులను అలాగే తల్లిదండ్రుల మీద అధిక భారం మోపుతూ ఈరోజు చదువుకు దూరం చేస్తున్న ట్రినిటీ స్కూల్ యాజమాన్యం పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము అనేక మార్లు కూడా మేము విజ్ఞప్తి చేసినాం. కానీ నేటి కూడా కలెక్టర్ గారు, ఎంఈఓ, డిఓ గారు కుమ్మక్క ఈ యొక్క స్థానికంగా ఉన్న ట్రినిటీ స్కూల్ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు. తక్షణమే ఎంఈఓ గారు స్పందించి